ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వాళ్ళారా, ప్రతిరోజు మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. మీ యొక్క కుటుంబ యజమాని కోసం ప్రార్థన చేయండి. వారు కూడా చాలా మంది పురుషులు దేవునిలో ఎక్కువగా ఉండరు. ఒక్కోసారి కొంతమంది పురుషులు దేవుని మందిరానికి రారు. ఈ సంవత్సరంలో స్త్రీలైన మీరు మీ పురుషులను మీరే బలపరచాలి. ఎలాగైనా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళేటట్లుగా ప్రోత్సహించండి. పిల్లల్ని కూడా చదువుల కోసమనో ప్రైవేట్ క్లాసుల కోసమనో ఎవరిని ఇంటి దగ్గర వదలొద్దు. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదాం. కాబట్టి ఈ లోకంలో ఇతరులు ఎలా ఉన్నారో అని మనం చూడకుండా మనం దేవుల్లో ఉండటం అనేది ప్రధానమైంది. కాబట్టి మీ కుటుంబాల కోసం, ఒకవేళ మీ ఇంటిలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఎవరైతే ఆత్మీయతలో చల్లారిపోతున్నట్లు ఉన్నారో వాడిని ఎంకరేజ్ చేయండి. ముందు దేవుని మందిరానికి వారిని తీసుకుని వెళ్ళండి. దేవుని వర్తమానాలు మీ దేవుని సేవకులు చెప్పే వాక్యాల ద్వారా మీరు బలపరచబడి ఆత్మీయతలో ఎదుగుతారు. దైవజనులుగా నేను చెప్తున్న ఈ మాట మీరు అందరూ పాటించండి. దేవుడు తప్పకుండా మన కుటుంబాల్లో ఈ సంవత్సరం నూతనమైన శాంతిని, నూతనమైన దీవెనలను దేవుడు కుమ్మరించుతాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యంలో మనం వెళదాం. 68వ కీర్తన. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక. ఆయనను ద్వేషించి వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయనా నీ వాక్య ఆహారాన్ని మాకు విరిచి వడ్డించండి. ఈ ఆహారము మాకు ఆత్మకు శాంతిని ఇస్తుంది, మాకు అనేక సత్యాలను తెలియజేస్తుంది. నీ వాక్యపు వెలుగులో మేము జీవించినట్లుగా నీ కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. భక్తుడైన దావీదు రాసిన కీర్తన అని ఈ కీర్తనల పైన వ్రాయబడ్డది. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక. దేవునికి శత్రువులు ఉన్నారు. ఎవరు అంటే దేవుడు అంటే ఇష్టం లేని వారు, యేసు ప్రభు అంటే ఇష్టం లేని వారు ఉన్నారు ఈ లోకంలో. వారే యేసయ్య సువార్తకు, యేసయ్య సంఘానికి వారు శత్రువులుగా పనులు చేస్తూ ఉంటుంటారు. ఎందుకు వారు దేవునికి శత్రువులు అయ్యారు అనేది మనం ఒకసారి చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక చక్కని మాటను యోహాను భక్తుడు, శిష్యుడైన యోహాను ఆయన రాస్తారు. చూడండి 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అది వారి క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమించట్లేదు, యేసును ప్రేమించట్లేదు, వెలుగైన యేసుని ప్రేమించలేకపోతున్నారు. ఎందుచేతంటే వారి క్రియలు చెడ్డవైనందున. వారు చెడ్డ క్రియలు మానుకోవాలి. యేసు ప్రభువారిని నమ్మితే, యేసు ప్రభువారిని నమ్మితే చెడు పోతుంది, పరిశుద్ధత వస్తుంది. పశువుగా జీవించడం మానేసి మనిషిగా మనం జీవిస్తాం. ఇది చాలా మందికి ఇష్టం కాదు. ఎందుకంటే చెడుకి బానిసలుగా మారిపోయారు, వ్యసనాలకి మనుషులు బానిసలుగా మారిపోయారు. కాబట్టి యేసుకి శత్రువులుగా అయిపోయారు. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దేవుడు లేచును గాక అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు లేస్తే ఆయన ముందు ఎవరు శత్రువులుగా ఉండగలరు? దేవుడు అంటాడు, అసలు నేను మీ పక్షం ఉంటే మీకు శత్రువులే ఉండరు, శత్రువులు ఎవరు నిలవలేరు అంటాడు. మరి దేవునికే శత్రువులు అయితే వారు ఎక్కడ నిలవగలరు? ఎన్ని కోట్ల మంది సాతానులు ఉన్నా,
దేవుని శక్తి ముందు దిగదుడిపే. ప్రియమైన వారలారా, యేసు అంటే ఎల్ షడాయ్ అయిన దేవుడు, సర్వశక్తిమంతుడండి. ఆయన ముందు ఎవరు నిలవలేరు, ఆయన లేచాడంటే. ప్రియమైన వారు, ఇక్కడ చూడండి, ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ఏండి, దేవునికి శత్రువులుగా ఉండి నువ్వు ఆయన ముందు నిలబడగలవా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎందుకు నువ్వు శత్రువుగా ఉంటావు? నీ చెడ్డ క్రియలు మానుకొని వెలుగును ప్రేమించు, చీకటి నుంచి విడుదల పొందు, నూతనమైన దీవెన పొందు, నువ్వు మనిషిగా బ్రతుకు, నీ జీవితాన్ని సద్వినియోగం చేసుకో, జీవితాన్ని దేవునికి అర్పించి. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. పొగ చెదరగొట్టబడినట్లు నీ వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. హల్లెలూయా. పై కీర్తనలో దీవెనలు కలుగునుగాక, భూ ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించుదురుగాక అని పలికాడు. ఈ కీర్తనకారుడు ఇక్కడ రాస్తున్నాడు, ఓర్వలేక ఏంటి, ఓర్చుకొని కనిపెట్టి ఎంత చెప్పినా మనుషులు దేవుని మాట వినకపోవడాన్ని బట్టి ఈ మాటలు వస్తున్నాయి దావీదు నోటంతా. అగ్నికి మైనం కరిగిపోయేటట్లుగా భక్తిహీనులు కరిగిపోతారని చెప్తున్నాడు. నిజమేనండి. ఎంత చెప్పినా వినకపోతే హఠాత్తుగా మరణం వస్తుందని వాక్యం చెప్పబడుతుంది. ఎంత చెప్పినా కొంతమంది వినరండి, మంచి మాట వినరు. మంచి మాట చిన్న పిల్లోడు చెప్పినా వినాలి, పెద్దలు చెప్తే ఆ మాట విని బ్రతకాలి మనం. ఏంటి, ఎవరైనా మంచిగా బ్రతుకు అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు నీ జీవితాన్ని నీకు నీవే పాడు చేసుకుని నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు? కొంతమంది వ్యసనాలకి బానిసలైపోయి తన పిల్లలను చదివించుకోలేక, సరిగ్గా పొజిషన్లో వారిని పెట్టుకోలేక, ఏంటి నీవే అలాగుంటే నీ పిల్లలు ఇంకెలా చెడిపోతారు ఒక్కసారి ఆలోచించలేక చాలా మంది వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు వెలుగండి. నీ చీకటి పోవాలంటే వెలుగై ఉన్న యేసు దగ్గరికి నువ్వు రావాలి. ఆయనకి శత్రువుగా నీవు ఉండలేవు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందం పొందుదురుగాక. హల్లెలూయా. ఎవరైతే దేవుని నమ్ముతారో వారు నీతిమంతులు. మన నీతి వల్ల మనం నీతిమంతులం కాదు, దేవుణ్ణి నమ్మటమే మన నీతి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీతిమంతులకి సంతోషము, నీతిమంతులకి మహానందం. గత నెలంతా క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ ఉత్సాహం, సంబరం, పాటలు, నాట్యాలు. హల్లెలూయా. ఎంత సంతోషం! యేసు నా జీవితంలో పుట్టాడని ఎంతో సంతోషించాం. ప్రియమైన వారులారా, మీరు నాశనం కాకూడదు, ప్రభుని నమ్ముకుని మీరు కూడా సంతోషించాలి అన్నదే మా యొక్క కోరిక, మా ప్రార్థన, మా విన్నపం దేవునికి విన్నవిస్తున్నాం. ప్రియమైన వారులారా, మా దేశం కోసం మేము రోజు ప్రార్థిస్తున్నాం, అన్య జనుల కోసం మేము ప్రార్థిస్తున్నాం, దుర్మార్గులు మంచివారుగా మారాలని మేము ప్రార్థిస్తున్నాం, వ్యసనకారులు వ్యసనాలు మానుకుని వారి జీవితాలు వారు బాగు చేసుకుని వారి కుటుంబాలను కట్టుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. ప్రియమైన సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలు నీతిమంతులకు ఎప్పుడూ సంతోషమే. కాబట్టి అట్టి సంతోషము ఇంకా దేవుణ్ణి నమ్మలేని వారి కార్యక్రమాన్ని చూస్తే మీరు కూడా పొందాలని మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ హృదయాలను తెరవండి, దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీ వాక్యం ద్వారా ఇదో ఎంతో నూతన ఆత్మతో నీ దాసుని నింపి వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని బట్టి నీ ప్రజలను ప్రభా సంతోషంలోనికి నడిపించండి. చీకటిలో నుంచి ప్రభా, వ్యసనాల నుంచి, అంధకారం నుంచి వెలుగులోనికి నడిపించమని, మా దేశంలో రక్షించమని, మా ప్రజలందరికీ నీవే దేవుడు అని, రక్షకుడు అని గ్రహించు జ్ఞానం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి నైవేద్యం అనే కార్యక్రమాన్ని డైలీ చూస్తున్న మీ అందరినీ ప్రభు దీవించునుగాక. అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మడుగుల లవబాబు దెబోరాను వారి దాంపత్య జీవితాన్ని ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించి వారిద్దరిలో ఐక్యత, ప్రేమ, సమాధానమును దేవుడిచ్చునుగాక.
ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గొల్లప్రోలు రషీకాకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు ఇంకా మంచి ఆరోగ్యమును, చదువులో జ్ఞానమును, జ్ఞాపశక్తిని దేవుడు మీకు ఇచ్చునుగాక. అలాగే ఈ రోజున కొంతమంది రక్షణ పుట్టినరోజు కూడా జరుపుకుంటున్నారు. పట్నాల సత్యవతి గారిని, అలాగే బాణం చక్రమ్మ గారిని కూడా దేవుడు దీవించి ఇంకా వారి రక్షణలో ఇంకా కొనసాగి ఆత్మీయమైన శిఖరాలు ఎక్కేలాగా వారిని దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. జగతిలో ప్రేమే శాశ్వతము, అది యేసుక్రీస్తు ప్రేమ. జగతిలో ప్రేమే శాశ్వతము, అది యేసుక్రీస్తు ప్రేమ. కాలము సహించును ప్రేమ, ఎంతో దయ చూపించును. దీర్ఘకాలము సహించును ప్రేమ, ఎంతో దయ చూపించును. మత్సరపడనిది, డంభము లేని, అమర్యాదగా నడువనిది. మత్సరపడనిది, డంభము లేనిది, అమర్యాదగా నడువనిది.